తురకపాలెం సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ దగ్గరగా 45 మంది బాధితులు చనిపోవడం జరిగింది. అక్కడ అది బికాజ్ ఆఫ్ వాటర్ కంటామినేషనా, లేదనుకుంటే అక్కడ ఏదన్నా ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, లేదా అక్కడ వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నటువంటి నకిలీ మందుల వల్ల వచ్చినాయా అన్న విషయం ఈ రోజు కూడాను ఎవరు కూడా క్లారిటీ ఇవ్వటం జరగల. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు ఎంత దారుణంగా అంటే ఆ యొక్క విషయాన్ని, అంటే జరిగిన యొక్క విషయాన్ని పూర్తిగా చెప్పకుండా, ఏ సొల్యూషన్ ఇవ్వకుండా, ఎందువల్ల జరుగుతుంది దానికి తాలూకా కాజు రీజన్స్ అనేది ఏది లేకుండా జస్ట్ ఒక 5 లక్షల రూపాయలతో అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకంటే కూడాను తక్కువ మందికి, ఒక 25 మందికి బాధితులకి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కంటి అంటే జస్ట్ కంటి తుడుచుగా జస్ట్ అలా ఇచ్చేసేసి దాన్ని మాపుదామని చెప్పి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబదు కాదు. అంటే కూటమి ప్రభుత్వం నాయకులు ఒకటే అడుగుతున్నాము, ఒక మనిషి విలువ ఒక 5 లక్షల రూపాయలు మాత్రమేనా, లేదా అసలు అక్కడ వాళ్ళందరూ కూడా తురకపాలెంలో ఎంతో మంది ప్రజలు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ భయభ్రాంతులకు గురయ్యే ప్రక్రియలో ఏమంటున్నారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటి, అది మేము వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోతున్నామా, దేనివల్ల చనిపోతున్నాము, మాకు ఇక్కడ ఎవరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎంతో మంది బయట నుంచి మిగతా టెస్టులు చేయడానికి అని చెప్పి కొన్ని మెయిన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వస్తున్నాయి, తీసుకెళ్తున్నారు. సాయిల్ టెస్ట్ ఆర్ వాటర్ టెస్టులు అన్ని తీసుకెళ్తున్నారు. ఇంతవరకు ప్రాపర్గా ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఆ రిపోర్ట్ కూడా ఇంకా ఇవ్వకపోగా, ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకోకుండా స్టిల్ ఇప్పటికి కూడాను ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాపర్ రిపోర్ట్ రాలా. అసలు ఎందువల్ల చనిపోతున్నారు, దేనివల్ల చనిపోతున్నారు అన్నది ఇంత రిపోర్ట్ రాలా. ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు, షో ఆఫ్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు తప్ప. ఈ నిన్న కూడాను ఒక ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. అంటే మీరు మొన్న డబ్బులు పంచారు, డబ్బులు పంచిన తర్వాత కూడా ఈరోజు ఢిల్లీ నుంచి ఆర్గనైజేషన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే స్టిల్ మీరు ఇంకా కూడాను దాని తాలూకా ఏదైతే నష్టం ఏం జరుగుతుందో అక్కడ కాజ్ ఏంటన్నది ఇంతవరకు కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు కదా, మనందరూ తెలిసిన విషయమే, సెల్ ఫోన్ కనిపెట్టేశానటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఇప్పటి వరకు దగ్గర 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎక్కడైతే బాధితులు ఎవరు చనిపోతున్నారో ఈ యొక్క నిజం చెప్పాలనుకుంటే ఇది కూటమి హత్యల కింద చెప్పాల్సి వస్తుంది మనందరం కూడా. అంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఆ రీజన్ కనిపెట్టలేకపోతున్నారా? అందువల్ల ఈరోజు జరిగినటువంటి దానికి ఏదైతే నిన్న జరిగిన దానికి మన రామాంజనేయులు గారు ఒక మాట అన్నారు నిన్న వచ్చినప్పుడు, ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికి ఏమి ఇవ్వద్దు అని చెప్పడం జరుగుతుంది. అయ్యా రామాంజనేయులు గారు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు 5 లక్షలు ఇచ్చి తప్పించుకోవడానికి చూడొద్దు. దయచేసి మీరు ఈ దోచుకొని దాచుకోవటం ఉన్నటువంటి ఒక ప్రక్రియని 16 నెలలకు మీరు ఏదైతే చేస్తున్నారో అది పక్కన పెట్టి దయచేసి పేద ప్రజల ప్రాణాల మీద, ముఖ్యంగా అక్కడ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసేలాగా మీరందరూ చూడాలని చెప్పి మీ సభాముఖం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఎవరైతే బాధితులు వచ్చి ఉన్నారో కలిశారు కొంతమంది బాధితులు. ఈరోజు మా యొక్క సజ్జల రామకృష్ణ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయనకు కూడా విన్నవించుకున్నారు, అయ్యా మాకు 5 లక్షల రూపాయలు కాదు కావాల్సింది, మాకు కావాల్సింది న్యాయం, మేము ఎందువల్ల చనిపోతున్నాం మాకు తెలియాలని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మేము ఈ మీడియా ముఖం ఒకటే చెప్తున్నాము, దయచేసి ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి తురకపాలెం ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో గత 6 నెలల నుంచి సుమారు 45 మంది చనిపోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమిటి, ఎందువలన చనిపోతున్నారు అనేది ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక క్లారిటీగా ఇది కారణమని చెప్పలేకపోతున్నందుకు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా టీం అంతా కూడా దాదాపు 2 నెలల క్రితం ఆ గ్రామానికి వెళ్లి ఈ మరణాల గురించి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మేము కొన్ని విషయాల్ని మీడియా సమావేశం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ వాటి మీద ఇంతవరకు ప్రాథమికంగా కూడా ఎటువంటి రిపోర్టు, ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీగా ఖచ్చితమైన కారణం అనేది ఇంతవరకు చెప్పలేకపోయింది. అందుకని ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్తా ఉన్నాం. ఈరోజు మరి ఇటీవల 24 సంవత్సరాల మహిళ మళ్లీ తిరిగి తురకపాలెం గ్రామంలో చనిపోవడం జరిగింది. 24 సంవత్సరాల మహిళ, చాలా బాధాకరమైన విషయం.
ఈ మరణం ఎందుకు సంభవించింది అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్పలేకపోతా ఉంది. డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక కారణం చెప్పారు, దాన్ని ఖండించి హెల్త్ కమిషనర్ గారు మరొక కారణం అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఈరోజు అభిప్రాయ భేదాలు లేకపోతే కారణాలు ఏమిటనేది స్పష్టంగా లేకపోవడం, ఆ గ్రామంలో ఇంకా కూడా అనిశ్చితి కొలుగుంది. ఈరోజు ఆ గ్రామంలో మేము ఉండాలా లేదా, మేము ఇంకా ఈ గ్రామంలో భయభ్రాంతులకు గురై మేము ఉండలేకపోతున్నామని కొంతమంది బాధితులు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళు పడుతున్న తీవ్ర మనస్తాపం. ఈరోజు ఇంకా బంధువులు ఎవరో రావట్లేదు మా ఇంట్లోకి, మేము పోవట్లేదు, ఏ గ్రామాలు మమ్మల్ని రానివ్వట్లేదు. ఈరోజు గ్రామంలో ఉండాలంటే మా భయభ్రాంతులకు గురవుతున్నాం. హాస్పిటల్లో 45 మంది చచ్చిపోయారు, ఇంకా 20-25 మంది చికిత్స పొందుతున్నారు ఈ జబ్బుల గురించి. దీనికి కారణం ఏంటో ఈ ప్రభుత్వం చెప్పలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నిన్న కూడా నేషనల్ డిసీజ్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మణిపాల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ నీళ్లు సాయిలు టెస్టింగ్ తీసుకొని శాంపిల్స్ తీసుకుంటుంటే ఇప్పటికి కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇంకా భయపడుతున్నారు. అంటే ఏమొచ్చిందో, ఈ గ్రామంలో ఏం జరుగుతూ ఉంది, ఎటువంటి భయంకరమైన జబ్బు ఉంది, నయమవుదేమో, దీనికి కారణం ఏంటో తెలియదేమో, ఇంతవరకు ప్రభుత్వానికి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రావడం, సజ్జల రామకృష్ణారెడ్డి కలవడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మా టీం అందరం కూడా కలిసి మళ్లీ తిరిగి తురగపాలెం గ్రామం వెళ్తున్నాం. రేపు ఉదయం 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము అక్కడున్న ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి, ఒక నమ్మకం కదిలించాలి, దానికి కారణం ఏంటో ఈ ప్రభుత్వం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా మళ్లీ తిరిగి వెళుతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు బాధితులు, అక్కడున్న బాధితులను కలిసి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ తెలుసుకొని ఈ ప్రభుత్వానికి మళ్లీ తిరిగి మేలుకొల్పే కార్యక్రమం. అంతేకాదు ఇంకా పార్టీ పరంగా కూడా ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్న హడావుడిగా బాధిత కుటుంబాల్లో కొంతమందికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేశారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో పెద్ద మనసుతో గప్చిపుగా చేసిన పని ఇది. చాలా మంచిది. మీది పెద్ద మనసు. ఎంత పెద్ద మనసు అంటే, మాకు క్వారీ గుంటలో నీళ్లు ఇస్తున్నారు అని చెప్పి తురకపాలెంలో ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన ప్రజలు కలెక్టర్ దగ్గర మొత్తుకున్నా, ట్యాంకు పైకెక్కి నిరసనలు తెలియజేసినా, ఇన్ని చేసినప్పటికీ మీరు ఏమాత్రం, ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం స్పందించకుండా, చర్యలు తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఆ కాలనీకి ఆ క్వారీలో ఉన్న వాటరే ఇచ్చారు. ఇప్పుడు మరణాలు కూడా ఎక్కువ ఎక్కడ జరిగినాయి? ఆ ఏరియాలోనే. ఆ నీరు ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో అక్కడే జరిగినాయి. మంచినీళ్ళు ఇస్తే సరిపోయేదానికి ఈవేళ మీది పెద్ద మనసు అంటున్నారు. మీ పెద్ద మనసు ఎప్పుడు ఉండాలా? మంచినీళ్ళు అడిగినప్పుడు కదా. ఇప్పుడు ఇన్ని మరణాలు జరిగిన తర్వాత గప్చిప్గా ఎందుకు ఇస్తున్నారు? మీ దగ్గర పారదర్శకత లేదు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇన్ని రోజుల నుంచి ఈ మరణాలకి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ఏం చర్యలు చేపట్టాలి అనేది ఎక్కడన్నా కనపడుతుందా? ఆ క్వారీ నుంచి వాటర్ ఇవ్వడం మాత్రమే మానేశారు. మిగతా బోర్ల నుంచి కూడా వాటర్ ఇస్తున్నారు. మీరు కారణం తెలియదు. ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులతో ఉన్నారు కదా. రేపేం జరగబోతోంది? మీరేమంటున్నారు? చాలా మంది మిలియోఐడోసిస్ అంటున్నారు. ఒకవేళ అదే అయితే దీని మీద సర్వైలెన్స్ ఏంటి? అసలు అదేనా కాదా చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? మంచినీళ్ళు ఇమ్మన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేదు, నిరసనలు తెలియజేసినా ఇవ్వలేదు, మరణాలు జరిగిన తర్వాత కూడా ఇంతవరకు చెప్పలేదు. దీన్ని ఏమంటారు? ప్రభుత్వ హత్యలు అని అనరా వీటిని? ఈ ప్రభుత్వ హత్యల కిందకి రావా ఇన్ని మరణాలు? మాకు ఈ నీళ్లు వద్దు మూర్రు అని మొత్తుకున్న తర్వాత కూడా మీరు ఆ వాటర్ ఇచ్చి ట్యాంకులు ఎక్కి మేము ఎక్కడి నుంచి దూకుతామని నిరసనలు తెలిపినప్పటికీ కూడా మీరు అదే వాటర్ ఇచ్చారు. మరి వీటిని ఏమంటారు?
ప్రభుత్వ హత్యలు కాదా? ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, కారణాలు తెలియజేయాలి. లేకపోతే అక్కడ ప్రజలంతా భయభ్రాంతులతోటి జీవించాల్సి వస్తుంది. ఈ కారణం వల్ల జరిగింది, ఇది రాకుండా మేము నివారణ చర్యలు తీసుకుంటున్నాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా కాదా? ఈ పనులు చేసేటప్పుడు మీరు పారదర్శకతని చూపించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు ఎందుకు చూపించట్లేదు? మేమొచ్చి మాట్లాడితే రాజకీయం అంటున్నారు. అక్కడ కాలనీకి ఇచ్చే నీరు ట్యాంకరు వేరు, ఊళ్ళో ఇచ్చే ట్యాంకరు వాటరు వేరు. మీరు కావాలంటే తెలుసుకోండి, చెప్పండి, తెలియజేయండి, దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేకాని ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఎక్కువ మంది ఎస్సీస్ కాబట్టి, సహజంగా వాళ్ళు అడిగినా సరే ఇవ్వలేదు కాబట్టి ఇది వివక్ష కింద రాదా? అంటే వివక్షను మాట్లాడితే అది రాజకీయం. మరి మీరు చేసిన పని ఏంటి? మాకు ఈ వాటర్ వద్దన్నప్పుడు ఎందుకు ఇచ్చారు ఈ వాటరు? అది అందులోనూ ఒక కాలనీకి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. మాట్లాడితే రాజకీయం. మీరు చేసిన పని ఏంటి? ఇది మీరు చేసిన హత్యలు కాదా? ఖచ్చితంగా వీటన్నిటి మీద ట్రాన్స్పరెంట్గా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీది పెద్ద మనసో చిన్న మనసో అందరికీ అర్థమవుతోంది. 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకోవడానికి ఎవరిక్కడ ఖాళీగా లేరు. ఖచ్చితంగా దీని మీద బాధ్యత కలిగినటువంటి పార్టీగా మేము చేయాల్సిందంతా ఖచ్చితంగా చేస్తాం కూడా. థ్యాంక్ యూ.